హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది గృహప్రవేశం నాడు రోజండి. ఇప్పుడు టైం అయితే 3:45 అవుతుంది. నేను ఆల్రెడీ ఫస్ట్ పార్ట్ అయితే పోస్ట్ చేశాను. ఇది సెకండ్ పార్ట్ అనమాట. మా సిస్టర్ వాళ్ళది హౌస్ వార్మింగ్ ఉందని చెప్పాను కదా. సో ఇది సెకండ్ పార్ట్ అనమాట. తెల్లవారుజామున 3:40కి ఉండేనండి ముహూర్తము. ఇక ఆ టైంలో అందరం తొందరగా రెడీ అయ్యి వచ్చేసి ఇక ఆ తర్వాత ఇళ్ళకి వచ్చేస్తున్నామండి. పంతులు గారైతే గుమ్మడికాయ కొట్టండి, ఆ తర్వాత నిమ్మకాయలు కోసి అటు ఇటు పెట్టేసి కుంకుమ పసుపు పెట్టండి అని చెప్తున్నారు. ఇక్కడ చూసారా మా పొట్టోడు, వాడు కూడా లేసాడండి మాతో పాటు. 2:30కి లేసి వాడు కూడా రెడీ అయి కూర్చున్నాడు అనమాట. ఇక మేము లేచి ఆ ఇంటికి వెళ్ళేసరికి అయితే లైట్గా వర్షం పడడం స్టార్ట్ అయింది. అటు వర్షం పడడము, ఒకటి చలి పెట్టడము, చాలా ప్రాబ్లం అనిపించింది. పిల్లలు కూడా పొద్దున్నే లేచారు మాతో పాటే. ఆ తర్వాత ఇక్కడ గృహప్రవేశం అనేది స్టార్ట్ చేసామండి. ఇక మా సిస్టర్ వాళ్ళ హస్బెండ్ అనమాట. చూస్తున్నారు కదా, చూడండి ఎంత బాగున్నారు ఇద్దరు. ఇక తర్వాత గుమ్మడికాయ కొట్టేసి ఇక లోపలికి వెళ్ళాలి అని చెప్పేసి అన్నారనమాట. ఫైనల్గా లోపలికి అయితే వచ్చేసాము. ఇక మేము పూజ అయితే చాలా బాగా జరిగిందండి. ఆ తర్వాత ఇంటి లోపలికి ఈ విధంగా గృహప్రవేశం అనేది చేశారు. వీళ్ళైతే మా సిస్టర్ వాళ్ళ పిల్లలండి. ఈమెనేమో ఇంకో సిస్టర్ అనమాట. ఇక ఆ తర్వాత అన్ని రూములలో నవధాన్యాలు చల్లేసి ఇంట్లో ఉన్న సభ్యులందరినీ ఇలా ఒకసారి అయితే ప్రదక్షిణలు చేసి రమ్మన్నారనమాట పంతులు గారు. ఇక ఆయన చెప్పినట్టే ఇక మేము కూడా ఒకసారి రూములన్నిటిలో ఇలా ప్రదక్షిణలు చేసి వచ్చాము. ఇక తర్వాతనైతే పాలు పొంగియాలి అని చెప్పేసి అన్నారనమాట. చాలామంది కొత్త ఇంట్లోకి వచ్చినప్పుడు పాలు పొంగియాలంటే స్టవ్ అది పెట్టుకొని పొంగిస్తారు కదా. బట్ ఇక్కడ మా సిస్టర్ అయితే ఇటుకల మీద పాలు పొంగిచ్చిందండి. చూడండి, నేను మీకు చూపిస్తాను. నాకైతే చాలా బాగా అనిపించింది, హ్యాపీగా అనిపించింది అనమాట. ఇక ఈ విధంగానైతే ఈ రూములు అన్నిట్లలో ప్రదక్షిణలు చేసి వచ్చాము. ఆ తర్వాత ఇక్కడ మా సిస్టర్ వాళ్ళు అయితే పూజా రూమ్లో దేవునికి కూడా హారతి ఇవ్వాలి, అలాగే దీపం పెట్టాలి ఇంట్లో అని చెప్పేసి అన్నారనమాట. ఇక మా చిన్న సిస్టర్ అనేది హెల్ప్ చేస్తుంది, నేనేమో వీడియో తీస్తున్నాను. అంటే ఆ ఇంట్లో ఉండే కుటుంబ సభ్యులందరూ కూర్చొని అక్కడ పూజ అనేది చేయాలి అని చెప్పి అన్నారనమాట పంతులు గారు. ఇక ఈ విధంగా అయితే చేస్తుంది మా సిస్టర్. మా ఇంకో సిస్టర్ అయితే హెల్ప్ చేస్తుంది. చూడండి, పూజ రూమ్ కూడా చాలా నీట్గా ఉందండి. చిన్నగా ఉన్నా కానీ చాలా బాగుంది. ఇక్కడైతే ఇక మా పిన్ని కష్టపడుతుంది అనమాట. పాలు ఏ విధంగా పొంగియాలని చెప్పేసి అక్కడ 6 ఇటుకలు పెట్టి ఇటుకలకు పసుపు కుంకుమ బొట్లు పెట్టి బియ్య పిండితో ముగ్గు వేసి కింద ఇసుక పోసిందండి. మట్టి ఉంటుంది కదా, ఇసుక మట్టి పోసి ఒక 4-5 కర్రలు తెచ్చి అక్కడ పెట్టిందండి. చిన్న చిన్న కర్రలు ఉంటాయి కదా అవి. ఆ తర్వాత ఇది వెలిగేయడమే పెద్ద టాస్క్ అయిపోయింది. పచ్చకర్పూరం ఉంటుంది కదా, దాంతో అక్కడ అగ్నిలో వేసేసరికి కొంచెం ఫైర్ ఎక్కువ వచ్చిందనమాట. ఇక ఆ ఫైర్ తోటి పాలు పొంగేయడం స్టార్ట్ చేశారు. ఇక ఆ తర్వాత ఇక్కడనేమో స్వామివారి కళ్యాణం చేపిస్తున్నారండి మా సిస్టర్ అండ్ మా బ్రదరు. చూడండి, ఇక్కడ చేపిస్తున్నారనమాట కళ్యాణం. ఆ తర్వాత ఇక్కడ మేమందరం ఇక్కడ ఒక వీడియో అనేది డిలీట్ అయిపోయిందండి. ఇక ఆ తర్వాత ఇక్కడ పూర్ణాహుతి హోమానికి కూడా కూర్చున్నారు. పూర్ణాహుతి హోమం అనేది మనం కొత్త ఇంట్లోకి వచ్చినప్పుడు చేసుకోవడం అనేది చాలా మంచిదండి. ఇక్కడ రెడ్ కలర్ చూపిస్తున్న కానీ క్లాత్, ఆ క్లాత్లో మనకు నవధాన్యాలు, ఆ తర్వాత ఇంకా పంతులు గారు ఏమేమో చెప్పారు అవన్నీ దాంట్లో వేసేసి మూట కట్టి అక్కడ అగ్నిలోకి వేయాలండి. దీన్ని పూర్ణాహుతి అంటారు. ఇంకా మా సిస్టర్ అని మా మరిది పూర్ణాహుతి హోమం కూడా కంప్లీట్ చేసేస్తున్నారండి. నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా. కానీ అట్లా అగ్ని ముందట కూర్చొని హోమం చేయాలి అంటే చాలా ఇట్లా ఇబ్బంది అవుతుంది. కళ్ళన్నీ మండుతున్నాయి, ఇంటి నిండా పొగ. ఇంకా తర్వాత ఒక 1 అవర్ అయితే అలా హోమం చేశారు వాళ్ళు కూడా. మా సిస్టర్ చూడండి ఎంత బాగుందో. నాకైతే మొత్తం తను కట్టుకున్న శారీ అదైతే చాలా బాగా నచ్చింది. మా సిస్టర్ కూడా చాలా క్యూట్గా ఉన్నారు. ఇక తర్వాత ఆయన ఏం చేస్తున్నారంటే పూర్ణాహుతికి కావాల్సిన సామాగ్రి అంతా రెడ్ కలర్ క్లాత్లో వేసుకొని ముడి కడుతున్నారు దాన్ని. ఆ తర్వాత ముడి కట్టిన తర్వాత దాన్ని హోమంలో వేస్తారనమాట. ఇంటి యజమానులతోటి వేపిస్తారంట. ఇక మా మరిది గారు అయితే ఆ హోమంలో వేశారు. చూడండి, నేను మీకు చూపిస్తున్నాను. అసలు యాక్చువల్గా మనం పూర్ణాహుతి హోమంలో మనకి ఇష్టం అంటే మన తావతు తగ్గట్టు పట్టు చీర అవి కూడా వేస్తారు. ఇక పూర్ణాహుతులు అయితే ఇవైతే మేము వేస్తున్నామండి. నేను చూసినంత వరకు అయితే ఇలా చేస్తారనమాట. ఇక తర్వాత ఫైనల్గా స్టవ్ మీద
పాలు పొంగి స్టవ్ కాదండి, కట్టెల పొయ్యి మీద పాలైతే పొంగిచ్చాము. మాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి. చూడండి ఎంత బాగా పొంగుతున్నాయో పాలు. ఈ పాలు పొంగడానికి కూడా మా పిన్ని కూడా చాలా కష్టపడిందండి. నేను మీకు పార్ట్ 1లో చూపించాను కదా, మా కవిత పిన్ని అని చెప్పేసి. ఆమె లేనిదైతే మా ఇంట్లో ఏ కార్యం అనేది జరగదండి. పాపం అక్కడ అక్కడ పొయ్యి దగ్గర అయితే చాలా ఇబ్బంది పడ్డది. ఆమె కూడా పాలు పొంగి అంతవరకు వీడియో తీసుకో, ఇక్కడే ఉండు అని చెప్పేసి బాగా అన్నది అనమాట. మమ్మల్ని కూడా ఫైనల్గా అయితే పాలు పొంగియడం జరిగింది. ఈ వీడియో ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. అలాగే నా అలాంటి చిన్న యూట్యూబర్స్ని కూడా సపోర్ట్ చేయండి. ఈమెనేనండి మా పిన్ని, మై ఫేవరెట్ పిన్ని అనమాట. మా ఇంట్లో అందరికీ ఈమె అంటే చాలా ఇష్టం. ఈమె లేనిదైతే మా ఇంట్లో ఏ కార్యం జరగదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.